సౌందర్యం అనే విషయానికి వస్తే మెయిన్ అంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికి చూసుకున్నా జుట్టు అంటే అది కూడా వాళ్ళకు ఒక మెంటల్ ఇష్యూ అంటే అదొక మానసిక ఆందోళనకు గురవుతున్నారు అంటే హెయిర్ లాస్ వల్ల దానికోసం. అయితే ఇప్పుడు జుట్టు ఊడిపోవడం అనేది వాళ్ళ నాన్నకు జుట్టు ఊడిపోతుంది కాబట్టి ఈయన ఊడిపోతుంది ఇట్లా అంటే మగపిల్లలకు వచ్చే అని అంటారు. అలా ఏమి దాన్ని ఆపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే వాళ్ళ నాన్నకు వేడి శరీరం ఉంటే ఈయనకు కూడా వేడి శరీరం ఉంటుంది కాబట్టి ఆ వేడి మనం ఆపేస్తే జుట్టు ఊడిపోదు కదా, బట్టతలు రాదు కదా. అంటే అది అర్లీ ఏజ్లో స్టార్ట్ చేసుకోవాలి. 19 years నుంచి స్టార్ట్ అవుతుంది బట్టతల, వాళ్ళకు 30 క్లోజ్ అయిపోతుంది, గ్రౌండ్ అయిపోతుంది. కాబట్టి 20 నుంచి వీళ్ళు కొంచెం సలహా తీసుకొని అదేవిధంగా కాల్షియం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. D3 వేడి కాకుండా బార్లీ అవి వాడుకుంటూ భృంగరాజ్ పౌడర్ ఉంది కదా, భృంగరాజ్ అంటే గుంటగలగర అంటారు, అది ఎక్కువ మహిళలందరికీ బాగా ఫ్రెండ్ అది. ఆ పౌడర్ తలకు పెట్టుకోవడము, లోపలికి తీసుకోవడము, నువ్వులు కూడా బాగా తీసుకోవాలి. అన్నిటికంటే ఇంకొకటి హెయిర్ వాష్ ఉంది కదా, మీరు హెయిర్ వాష్ షాంపూలు ఇవన్నీ వాడినందువల్ల జుట్టు పోవడం ఒకటి, తెల్ల జుట్టు తొందరగా రావడం ఒకటి. ఇంతకు ముందు వచ్చేసి పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తెల్ల జుట్టు వచ్చేసి, అలా కాకుండా పెళ్లి కూతురు కాకముందే డై చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా ఏంటంటే ఉష్ణం పెరిగి శరీరంలో, మీకు చెప్పాం కదా రాత్రి అంతా మేలుకోవడం, దానివల్ల అన్నీ ఏమేమి చేయగలరు కానీ ఈ న్యాచురల్ థింగ్స్ అయితే ఏం చేయలేరు. జుట్టు వచ్చేసి అంటే మీరు అన్నారు కలర్ వేసుకుంటారు కదని, ఆ జుట్టు ఊడిపోతే కలర్ ఎక్కడ పెడతారు? కాబట్టి చేసుకోవచ్చు న్యాచురల్గా. అది కూడా హెయిర్ వాష్ గురించి కూడా పౌడర్ న్యాచురల్ ఒకటి మేము చేయాలని చూస్తున్నాము టోటల్గా. అంటే మా గురించి అనుకొని అందరికీ ఇది అవసరమే కదా, మేము న్యాచురల్గా వాడుకుంటాం, ఎలాంటి షాంపూలు వాడడం. షికాకాయ, కుంకుడుకాయ, ఈ హెర్బల్స్ అన్ని, గుంటగలగరాకు, తర్వాత ఇది ఉంది కదా మన ఆమ్ల పౌడర్, ఉసిరికి పౌడరు, రోజా పెటల్స్, ఇవి రకరకాలు ఇవన్నీ కలిపి చేసుకొని అందులో హెయిర్ ప్యాక్ ఉంటుంది, హెయిర్ వాష్ పౌడర్ ఉంటుంది. ఆ హెయిర్ వాష్ పౌడర్ చేసుకుంటే మీకు ఎంట్రుకలు ఊడిన చోట మళ్ళీ వచ్చేస్తాయి. ఉంటాయా సార్ మీ దగ్గర అవి? నెక్స్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. దానివల్ల జుట్టు కూడా వైట్ హెయిర్ రాదు తొందరగా, చాలా మందికి వచ్చేస్తుంది. ఇంకా సార్ అంటే చాలా మందికి బాడీ పెయిన్స్ ఎక్కువైపోతుంది. బాడీ పెయిన్స్కి కారణం ఎందుకు అట్లా అంటే ఫీవర్ వచ్చినా రాకపోయినా నార్మల్ అంటే ఇప్పుడు ఒక డే గడిచిపోద్ది, ఈ నైట్ మనం ఇంకా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకునే టైంకి అప్పుడు మన బాడీ లోపల ఉన్న పెయిన్స్ అన్ని ఒక్కొక్కటి స్టార్ట్ అవుతా ఉంటాయి. ఎందుకు సార్ అట్లా? మీరు వాటర్ తక్కువ తాగి, వాటర్ తక్కువ తాగినప్పుడు వేడి పెరిగిపోయి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. అయితే దానికి ఇమీడియట్లీ ఎలా దానికి సొల్యూషన్ అంటే ధనియాలు వచ్చేసి కషాయంలాగా చేసుకొని ఒక గ్లాస్ తాగారనుకోండి మీ పెయిన్స్ పోతాయి. అయితే కూల్గా ఉన్నప్పుడు తాగకూడదు, కొంచెం మళ్ళీగా 3-4 PM మధ్యలో మీరు వాడుకోవచ్చు ధనియాలు. ఒక గ్లాస్ తాగారంటే కషాయం తగ్గిపోతుంది. నెక్స్ట్ వాటర్ బాగా తాగుతుంటే వాటర్ తాగొచ్చు, బార్లీ తాగొచ్చు. మీకు పెయిన్స్ వస్తున్నాయంటే బాడీలో వేడి పెరిగినట్టు గుర్తుపెట్టుకోండి, వెంటనే తగ్గిపోతాయి.